బనకచెర్ల ప్రాజెక్టు కట్టుట్ల న్యాయం ఉన్నది కానీ మమ్మల్ని కావాలనే తెలంగాణ లీడర్లు బదనాం చేస్తున్నారని అంటుండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు పుత్రరత్నము ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేశం సారు. ఆయనకు ఆ ప్రాజెక్టు మీద అంతగానం నాలెడ్జి ఉండి మాట్లాడిండా అంటే ఏమో మరి ముందుగాల ముచ్చట అయితే నుండ్రి. అయ్యా లోకేశం సారు ఇక చెప్పుర్రి. సార్ నాకు ఎన్నో వద్దు సార్, నేను సింపుల్గా అడుగుతున్నా. నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, సముద్రంలోకి ఉత్తపుణ్యానికే పోయే నీళ్లనే ప్రాజెక్టు నిర్మించుకొని తీసుకుపోతాం అంటుంటే మీరు చెప్తున్నట్టు మంచిగానే ఉన్నది. మీ ఆంధ్రప్రదేశ్ లీడర్రా కథ ఎట్లుంటదంటే స్వచ్ఛదాకా సోమలింగం స్వచ్ఛనాక రామలింగం అన్నట్టే ఉంటది. ఇదంతా మాకు తెలియంది కాదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న నీళ్లను మొత్తం ఆంధ్రకు తరలించకపోతుండ్రనే కదా నీళ్ల కోసం అప్పట్లో పోరాటం చేసింది. ఒకవేళ అప్పుడే మీ ఆంధ్రోళ్ళు నియతగా నీళ్ళిచ్చి ఆంధ్ర రాయలసీమలతోని సమానంగా పాలు వంచి 3 ప్రాంతాలకు సమానంగా పాలు పెట్టి ఉంటే ప్రత్యేక తెలంగాణ పోరాటమే నడవకపోవు. మీ ప్రాంతపోళ్ళు తెలంగాణ ప్రాంతమోళ్ళు అన్నదమ్ములోలే అక్క చెల్లెల్లోలే కలిసి ఉండేటోళ్ళు. అదంతా మీకు ఎరికేనో లేదో గాని ఇప్పుడు కూడా తెలంగాణ నుంచి నీళ్లను ఎత్తుకపోయేది అందుకే ఈ బనకచెర్ల భాగవతం ముంగటేసుకుండ్రని తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అంటుంటే మీరేమో నీళ్లు సముద్రంలో కలిస్తే ఉత్తగానే పోతాయి కదా అని ఉత్తముచ్చట చెప్పబడితే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.